హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఈరోజు రేపు వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురనున్నాయి. రుతుపవనాలకు తోడుగా నిన్నటి ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు అయితే ఉంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో మరో 3-4 రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ప్రభావంతోనే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. ఏపీలో ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురమాన్యం, కాకినాడ, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.